మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇందిరమ్మ కాలనీని వీడని గ్రహణం. పాలకులకు అధికార యంత్రాంగానికి ఇందిరమ్మ కాలనీ వాసులు అంటే ఎందుకంత చులకన భావం? కనీస సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతూ సమస్యలతో సహవాసం చేస్తున్న ఇందిరమ్మ కాలనీ వాసులు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ కల్లూరు మండల పరిధిలో ఉన్న ఇందిరమ్మ కాలనీ వాసుల తలరాతలు మాత్రం మారడమే లేదు. అంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇక్కడ దాదాపుగా 2500 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు అయితే తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. అయితే పాలకులు దాదాపుగా కొన్ని ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ కాలనీలో కనీస సౌకర్యాలను కల్పించాలనే విషయంపై శ్రద్ధ చూపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నేను ఈ పందిపాటి సమీపంలో ఉన్న ఈ ఇందిరమ్మ కాలనీకి వచ్చాను. ఈ కాలనీలోనికి వెళ్ళి ఈ స్థానికుల వెత్తలేంటో ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ప్రస్తుతం ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న స్థానికులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మా కాలనీలో ఈ రోడ్లు లేవు సార్. రోడ్లు లేని దానికి ఇండ్లు కూడా నిలబడిపోయినాయి. కట్టించుకునే తోళ్ళు కూడా నిలబడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా వాళ్ళే సుమారు అంటే ఒక 50 ఇండ్లు ఉన్నాయి సార్ కట్టించుకోలేని ఇండ్లు. అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి సూర్యులకి భయపడి కట్టించుకోలేకపోతున్నారు. వాళ్ళు దుడ్లు లోన్ ఇస్తామంటుంటే కూడా కట్టించుకోలేకపోతున్నారు వాళ్ళు. అది మాకు రోడ్లు వస్తే వాళ్ళంతా వచ్చి ఇక్కడ చేరుతారు సార్. ఇక్కడ అంతా పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, దండలకి ఎదబడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాటరు మంచి నీళ్లు కావాలా సార్. రోడ్లు ఈ రోడ్డు ఒక్కటి వస్తే కూడా మురికి కాలువలు వస్తే చాలు సార్. బాగలేవని ఎవరు రావట్లేదు ఇక్కడ ఇండ్లు కట్టించుకోవడానికి. అదే రోడ్లు మాకు బాగా కాలువలు, రోడ్లు, వాటర్ ఉంటే అందరూ వచ్చి చేరుతారు. మాకు కూడా బాగుంటది కదా బిజినెస్ పెట్టుకోవడానికి, కానీ మేము బతుకు తెరువు పెట్టుకోవడానికి. మాకు సొంతం స్థలాలు ఇచ్చినారు జగనన్న. స్థలాలు ఇచ్చినారు కాబట్టి మేము కట్టించుకోవాలి. కానీ కట్టించుకోవడానికి మాకు వెహికల్స్ ఏం లేవు, రోడ్లు బాగలేవు, ఆటోలు లేవు, ఏం లేవు. ఎట్లా రావాలి మేము ఇక్కడ ఇల్లు కట్టించుకొని? మేము ధైర్యం చేయలేకపోతున్నాం. మీరు చెప్పండి, మీ కాలంలో చాలా సమస్యలు అంటున్నారు. మరి అధికారుల దృష్టికి కానీ లేకుంటే ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ మీరు తీసుకెళ్లారా? చాలా సార్లు 4 సార్లు కమిషన్ దగ్గరికి వెళ్ళాము, 5 సార్లు మేడం దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము. కానీ ఆమె ఎప్పుడు చూడు ఏదైనా మీరు ఆమె చెప్పేది ఏమంటే, మీకు ఇక్కడ ఇల్లు లేవు కదా, అక్కడంతా ఖాళీ ఉంది కదా అంటే, ఒకసారి రండి మేడం చూడండి అని చెప్పాము. కూడా వస్తామంటున్నాం కానీ చాలాసార్లు రాలేదు. ఆమె 5 సార్లు పోయి వచ్చినాము, మొన్నసారి కూడా పోయి వచ్చినాము, కానీ పలకడం లేదు. మాకు చాలా కష్టం అయిపోయింది. మంచినీళ్ళు లేవు, మెయిన్ రోడ్డు లేదు. వర్షం పడితే మాత్రం మొత్తం బురద అయిపోతుంది. బండ్లు రావడానికి లేదు, నడవడానికి లేదు, పిల్లలు స్కూల్ పోవడానికి కూడా అవకాశం లేదు. వారం వరకు బయట రావడానికి లేదు. ఎక్కడ చూడు వాటర్ బురద అనేది ఉంది అంత. అది మాకు మెయిన్ ప్రాబ్లం. చాలాసార్లు కమిషన్ దగ్గర పోతే ఆయన చూస్తే మా దగ్గర బడ్జెట్ లేదంటారు, శాంక్షన్ ఏందంటారు కానీ బడ్జెట్ లేదంటారు. సిటీని డెవలప్ చేసుకుంటారు కానీ మా దగ్గర ఎవరు రావడం లేదు సార్. కలెక్టర్ దగ్గర 2 సార్లు పోయినాం, ఆయన కట్ చేసినాం, ఆయన కూడా చెప్తామన్నాడు. ఇంతవరకు ఎవరు రాదు సార్. రావడం లేదు, చూడడం లేదు, వేయడం లేదు. మనుషులకు చాలా ఇబ్బంది అయిపోయింది, రోడ్లకు ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే అధికారుల దృష్టికి కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధుల దృష్టికి కావచ్చు, చాలా సార్లు తీసుకెళ్ళామని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? మా ప్రధాన డిమాండ్ ఏం లేదు. ఇప్పుడు మనం ఉన్న ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నపము, ఆయన ఒకసారి వచ్చి ఇక్కడ రోడ్లని, మా నీళ్ళ సమస్యని, కరెంటు సమస్య, లైట్లు లేవు, కొంచెం రాత్రిపూట రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఏం లేదు, ఆయన దయచేసి రోడ్లు, నీళ్ళ సమస్యలు, కరెంటు సమస్యలు తీరుస్తే చాలు. అంతకు మించి మాకు ఏం చేయాల్సిన అవసరం లేదా, అదొకటి చేస్తే చాలు. ఆయనకు కాలనీలో ఉన్న సమస్యలు ఏంటి? మా ప్రధాన సమస్య సార్ మెయిన్ గా మాకు రోడ్ ఉన్న వాళ్ళకే కరెక్ట్ గా లేకపోతే ఇంకా వచ్చే వాళ్ళు ఎలా వస్తారు? ఫస్ట్ మెయిన్ గా ఈ రోజు వాన పడింది అనుకోండి, 1 వీక్ పక్కా స్కూల్ కి పిల్లల్ని పంపించేంత కంఫర్ట్ ఉండదు మాకు. బస్ ఒక చోట నిలబడిపోతే వెహికల్ ఇంకొకసారి రావాల్సింది లేదు మాకు. ఇప్పుడు దానికోసం చూసుకుంటే ఇప్పుడు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి అంటున్నారు. ఆ వాటర్ ట్యాంక్స్ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఓకే ఉంటది, దూరం ఉన్న వాళ్ళకి 100 మీటర్స్ అలా ఉంటే ఎట్లుంటది? ఆ వాటర్ కూడా 4 డేస్ వస్తాయి, ఇంకా 4 డేస్ రావు. అప్పుడు ఎలా? మేము ఉన్న వాళ్ళకి సరే మేము పెద్దవాళ్ళం అడ్జస్ట్ అయిపోతాం, పిల్లలకి స్కూల్ కి పూర్తిగా ఇబ్బంది అయిపోతుంది. చిన్న పిల్లల కంటే ఏదో అడ్జస్ట్ అయిపోతాం. 8th క్లాస్ 10th క్లాస్ ఉండే వాళ్ళకి ఇలా ఎన్నిసార్లు వెళ్ళినా, ఎలక్షన్ టైంలో మాత్రం ఎన్ని టైమ్స్ అయినా వచ్చి వెళ్ళిపోతారు. ఇలా ఒక్కసారి ఎలక్షన్ లో విన్ అయిపోయినారంటే అసలు మమ్మల్ని పలకరించే వాళ్ళు ఉండారు. ఇంకా ఎంతసేపు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ చుట్టూ 10 టైమ్స్ కాదు 20 టైమ్స్ తిరిగినా ఒక్కసారి కూడా రెస్పాన్స్ అవ్వరు. చెప్పండి మీ డిమాండ్ ఏమి? ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్? మీకు ఏం కావాలని కోరుకుంటారు? మంచి నీళ్ళు కావాలా, రోడ్లు కావాలా సార్. మాకు చాలా ఇబ్బంది అయింది. ముస్లిం ముత్తుకలు తిల్లాలు లేకున్నారు. ఏమన్నా తెచ్చుకోవాలంటే చాలా తిప్పలైంది. మా పరిస్థితి ఇట్టుంది సార్. మీ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమి? మీరు అసలు మీ డిమాండ్ ఏంటి అసలు? సార్ మాకు రోడ్లు
కాలువలు, ఈ ట్యాంకులు, నీళ్ళ ట్యాంకులు అవి మాకు తాగడానికి నీళ్ళు ఇబ్బంది ఉంది సార్. రోడ్లు అయితే మేము పనికి పోవాలన్నా కూడా పొద్దున పూట్ల కానీ మధ్యాహ్నం పూట్ల కానీ మేము పని పోవాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు రోడ్లు ఒకటి వేపిస్తే చాలు సార్. మాకు రోడ్లు, ఆ కరెంట్లు, మంచినీళ్ళు. మాకు మా మా అమ్మ పని పోవాలన్నా, మా నాన్న ఎవరైనా ఇంట్లో నుంచి పని పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ. మాకు రోడ్లు ఒకటి కల్పించండి సార్, దయచేసి అడుగుతున్నాం మేము. మాకు ఇది ఒక్కసారి ఇది ఒక్క పని చేసి పెట్టండి సార్. ఎమ్మెల్యే గారు కానీ, కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు ఎవరైనా మాకు ఇది ఒక్క పని చేసి పెట్టండి సార్. మంచినీళ్ళు, ఈ కరెంటు, ఈ రోడ్లు ఒకటి వేసి పెట్టండి సార్. మాకు ఇది చేసుకునే పనులకి దానిలోకి తిరగడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది సార్. ఇది ఒక్క పని చేసి పెట్టండి సార్. బ్రదర్ ఇప్పుడు మీ మెయిన్ డిమాండ్ ఏంటండి? మాకు రోడ్లు రాలా. పొద్దున స్కూల్ పిల్లలు నిడిచిపెట్టి వస్తే సాయంత్రం తొలకరానిక వానాకాలం ఇది లేరు, రానిక రాదు. పోయి ఇడిచిపెట్టి వస్తే మనకి ఆడ ఆటోల వసతులు కూడా లేవు. చక్క పోయి చక్క తొలుకొని వస్తాం అన్నిక కూడా లేదు. రోడ్లు వేపియాలా, కరెంటు పని బాగుంటే చాలు. కాలువలు కూడా వచ్చినాయంటే అవసరమే లేదు. మున్సిపాలిటీ పని ఒకటి కొంచెం తొందరగా చేపించుకొచ్చుకుంటే బెటర్. తాగే నీళ్ళ పరిస్థితి కూడా లేదు ఇక్కడ. తాగే నీళ్ళు అనేది దొరకదు. అసలు చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ. మీరే గవర్నమెంట్ వాళ్ళు, ఏ గవర్నమెంట్ అయినా కానీ మాకు న్యాయం చేస్తే చాలు. అంతకుమించి వచ్చిన లాభం ఏం లేదు. అదొకటి మంచి పని చేయండి చాలు మేడం, అంతే. దాదాపు 100 కుటుంబాలు ఉంటున్న ఈ ఇందిరమ్మ కాలనీలో 700 మంది దాకా నివసిస్తున్నారు. అయితే ఇక్కడ కనీస సౌకర్యాలు అన్నవి లేక లేని నేపథ్యంలో ఈ స్థానికులు అయితే చాలా సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎన్నికలప్పుడైతే రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసం తమ వద్దకు వస్తారని, అయితే గెలిచిన తర్వాత తమను ఏ ఒక్క నాయకుడు కానీ అటు అధికారులు కానీ ఎవరు కూడా తమను పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, ఇందిరమ్మ కాలనీ నుంచి, కర్నూలు జిల్లాలో.